నిన్న ఒక సాక్ష్యం విన్నాను. యవనస్తుని సాక్ష్యం విన్నాను. సిగరెట్ సరదాగా నేర్చుకున్నాడంట, కాలేజీలో ఫ్రెండ్స్ నేర్పించారంట. ఇప్పుడు ఆయన వయసు 60 ఏండ్లంట. సిగరెట్ నేర్చుకొని ఇప్పటికి 45 ఏళ్ళు అయిందంట. తను ఎన్ని శత విధాలు ట్రై చేస్తున్నాడు కానీ సిగరెట్ మానలేకున్నాడంట. డాక్టర్స్ తాగితే చచ్చిపోతావని చెప్పారంట. నువ్వు సిగరెట్ తాగి చచ్చిపోతావు. అట్లా ఎంతమంది డాక్టర్లు చెప్పినా మానలేకున్నాడంట. కాబట్టి ఇంక నేను ఎన్ని చెప్పను, ఏమి చెప్పను. మీరు దయచేసి ఆత్మ సంబంధమైన వాటికి ఇంత నిర్లక్ష్యము చూపించిన దయ్యం వచ్చి మీ మీద అట్లా మిమ్మల్ని కౌగిలించుకొని పెనేసుకొని ఈడ్చుకొని పోతుంది. తర్వాత లబోదీబో నొత్తి నోరు కొట్టుకున్నా అది మిమ్మల్ని విడిచిపెట్టదు. చెప్పండి, అది మిమ్మల్ని విడిచిపెట్టదు అంతే. అక్రమ కార్యాలు చేసినా అది వచ్చి ఇంట్లో తిష్టేస్తూ ఉంటుంది. చెప్పండి, ఏం కార్యాలు? అక్రమ కార్యాలు చేసిన, దొంగ సొమ్ము 10 రూపాయలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నా, దశమ భాగము దేవునికి ఇవ్వకుండా ఆ భాగము నువ్వు నీ సొంత దానికి వాడుకొని నువ్వు ఇంట్లో కూర్చున్నా కూడా అది వచ్చి నీ నట్టింట్లో కూర్చుంటుంది. రక్షణ ఏం పోదు, దయ్యం ఉంటుంది అంతే. అంత సీరియస్ దేవుడు అంటే. కొంచెం కథలు పడతానంటే కూడా అది దయ్యం నీ నుంచి వదిలిపోదు, నిన్ను వదిలిపెట్టదు. నాది, ఈ జాగా నాదంటది. చెప్పండి, ఈ జాగా నాది, నువ్వేమన్నా చేసుకుని నేను వెళ్ళా, నా నియమానికి ఇది వ్యతిరేకం అంటున్నది. నువ్వు మళ్ళా రిపెంట్ అయ్యి పశ్చాత్తాపడి ఏడ్చి గిజ్జుకొని కొట్టుకొని ముక్కు పిండుకొని నువ్వు చెవులు పిండుకొని జుట్టు వీక్కొని బట్టలు చింపుకొని నెత్తి నోరు కొట్టుకొని ఏడ్చి ఉపాసం ఉంటే తప్పది పోదు. అనుభవించి చెప్తున్నా నేను మీకు, అన్నీ చూసి చెప్తున్నా. నేనేదో నిన్న మొన్న ప్రభుని నమ్ముకున్నాను కాదు. నా టెస్ట్ మనీ మొత్తం నేను చెప్తే భయపడిపోతాను మీరు. అన్ని విధాలుగా నేను యేసు ప్రభు చేత కృప పొంది ఈరోజు ఈ మాత్రం ఉన్నా. కాబట్టి మీరు ఆత్మ సంబంధమైన వాటికి ఎంత దగ్గరుంటే మీరంత కాపాడబడే పరలోకం చేరుతారు. కాపాడబడి అక్కడికి వెళ్ళినాక నాకు థ్యాంక్స్ చెప్తారు. డిఎల్ మూడి గారు పరలోకం వెళ్ళాడంట. ఆయన కథలు రాసుకున్నాడు బయోగ్రఫీలో. ఆయన పరలోకం వెళ్ళిపోతానే ఆయనకన్నా ముందు ఆయన వాక్యం విని పరలోకం వెళ్ళిన వాళ్ళు 5 లక్షల మంది ఉన్నారంట. ఎంతమంది? 5 లక్షలు. 5 లక్షల మంది ఈయన కొరకు వెయిటింగ్ అంట. డిఎల్ మూడి ఎప్పుడొస్తాడా. ఈయన డిఎల్ మూడి కాంపౌండ్లోకి వచ్చాడు, పరలోకంలోకి వచ్చాడంట. ఆయన రాశాడు ఎట్లా. ఆయన పరలోకంకి వస్తేనే 5 లక్షల ఆత్మలు పరిగెత్తొస్తానంట. డిఎల్ మూడి, నువ్వే గనక ఆ రోజు నన్ను హెచ్చరించుకుంటే ఈరోజు నేను నరకానికి వెళ్ళి ఉండేవాడిని. నేను నరకానికి వెళ్ళి ఉండేవాడిని. వాట్ ఏ మ్యాన్, ఎంత అద్భుతమైన మనుషుడు. దేవుడు నిన్ను వాడుకున్నాడు డిఎల్ మూడి, నీ దేవుడు ఎంత గొప్పోడు అని చెప్పి 5 లక్షల మంది ఆయన అద్భుతమైన ఆహ్వానం చేశారంట. ఇది నిజము, ఇది వాస్తవం. కాబట్టి మీరు ఈ వెలుగును తెలుసుకున్నారు. నరకానికి వెళ్ళడానికి లక్షల మంది రెడీగా ఉన్నారు. ఈ కాలంలో చిన్న పెద్ద తేడాని లేకుండా నాశనము మనుషుల్ని పిండేస్తుంది. ముఖ్యంగా పెద్దోళ్ళ కన్నా చిన్నపిల్లలు సైతానికి ఎక్కువ ఇష్టం. చెప్పండి, పెద్దోళ్ళ కంటే చెప్పండి, చిన్నపిల్లలంటే సైతానికి చాలా ఇష్టం. వాళ్ళని ఇంకెక్కువగా మీరు కాపాడుకోవాలి. చిన్న పిల్లలు, బుడతలు పాలు తాగే పిల్లల కాటి నుంచి మీ పిల్లల్ని దేవుని కొరకే పెంచడానికి మీరు మ్యాక్సిమం ట్రై చేయాలి. కొంచెం ఊహ వచ్చిందంటే దేవుని లోపల వాళ్ళు ఎంత కొంచెం ఊహ వచ్చిందంటే అది మరి క్రైస్తవ పిల్లలు మరీ దారుణం. హిందువుల పిల్లలు సడన్గా ప్రభులోకి వచ్చేస్తారు. ఈ క్రిస్టియానిటీ తెలిసిన పిల్లలు ప్రభులో రక్షించబడి ప్రభుకు ఉపయోగపడంగా ప్రభువును అనుసరించి నడవాలంటే మాటలు, సామాన్యమైన మాటలు. ఇప్పుడు ప్రదీప్ కూతురు చిన్న కూన, ఇప్పటి నుంచి ఆ అమ్మాయిని దేవునిలో జాగ్రత్త పెంచాలను. కొంచెము నువ్వు ఏమంటారు స్లిప్ అయినా కూడా అంటే లోకం వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? నిర్లక్ష్యము లోకం, అపవాది క్రియలు స్టార్ట్ అవుతాయి. అవి మనకు పరిచయమే కాకూడదు. చెప్పండి, శాటన్ మనకు పరిచయం ఇంగ్లీష్లో ఏమంటారండి? ఇంట్రడ్యూస్. నీకు శాటన్ ఇంట్రడ్యూసే కాకూడదు. అది అంత ప్రమాదకరమైనది లోకం. నేను ఎందుకు సన్యాసిలాగా ఉంటా మీరు గమనించలేదో? నేను ఒక సన్యాసిలాగా ఉంటా. అన్ని కోణాల్లో దేన్ని ఆశించను, దేన్ని తినను, దేని వైపు చూడను, ఏది ఉండదు నాకు. ఒట్టి ఒక పిచ్చోడు అన్నట్లుంటే. ఎందుకు? నేను పరలోకం పోలంటే పిచ్చోన్లాగా ఉండాల.
నేను పరలోకం పోవాలంటే చెప్పండి, ఈ లోకానికి నేను వెర్రివాణి అయితేనే పరలోకానికి నేను పోగలను. చెప్పండి, అంతా చెప్పండి. నేను ఈ లోకానికి వెర్రివాణి అయితేనే నేను పరలోకం పోగలను. ఏ మాత్రం నేను షాన్ మెయింటైన్ చేసినా, షాన్ అంటే లోకం, కొంచెం నేను అవుట్పుట్, ఒక సేవకుడు చెప్పకూడదు, కుడి చేయికి వాచ్ కట్టడం స్టార్ట్ చేశాడు. చెప్పండి చెప్పండి, ఏ చేతికి? దేవుడు ఇచ్చింది ఎడమ వాచ్. ఎప్పుడు వాచ్ 99% దేనికి కడతారు? రైట్ హ్యాండ్. నువ్వెందుకు కుడి చేసి స్టార్ట్ చేసినావు? అక్కడ మిస్టేక్ చేశాడు సేవకుడు చిన్నగా మీసాలకు రంగు వేయడం స్టార్ట్ చేశాడు. సేవకుడు విశ్వాసికత కాదని చెప్పి సేవకుడు అవసరమా నీకు? 2 స్టార్ట్ చేయాలి. 3 చిన్న, అంతకుముందు మామూలు షర్ట్ ఇట్లా అలాగే వదిలేవాడు, చిన్నగా ఇన్షర్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఇన్షర్ట్ వచ్చింది, తలకు రంగు వచ్చింది, మీసానికి రంగు వచ్చింది, కుడి చేయి వాచ్ వచ్చింది. తర్వాత ఆ సేవకుడు ఎంత బ్లండర్ మిస్టేక్ చేశాడో చెప్తే మీరు భయపడి పారిపోతారు ఇక్కడి నుంచి. సేవకుడే సేవా గీవాన్ని చుట్టి జూరాల ప్రాజెక్టులు ఇస్త్రీ పడేసిపోయాడు. సేవ వదిలేసిండు. కుడి చేయికి వాచి కట్టేది స్టార్ట్ చేసి ఆఖరికి ఇంకా మీద అవును అక్కడితే సెన్సార్ చాలా ఎక్కువ చెప్పొద్దు, భ్రష్టుడు అయిపోయాడు. జాగ్రత్త. మీరు అబ్రాహ్మణ మీకు బెల్లమప్పులాగా ఉండొచ్చు, అంటే ముద్దపప్పులాగా ఏం తెలియదులే అబ్రాహ్మణ. నేను ఎందుకు ఇట్లుంటానంటే నేను పరలోకం పోవాలా. చెప్పండి, మీకందరూ చెప్పినాక నేను పోకుంటే ఎట్లా? నేను పరలోకం పోవాలంటే నేను 6 లక్షల దయ్యాలని రోజు చెప్పండి జయించుకుంటూ పోవాలి. ప్రతిరోజు జయించాలా, ఒకరోజు కాదు. ఎన్ని రోజులు చెప్పండి? ప్రతి దినము దురాత్మలతో నాకు యుద్ధం ఉంటుంది. వాటితో నేను యుద్ధం చేసుకుంటూ నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ నేను నా పరుగు ముగించుకుంటూ నేను దేవుని దగ్గరికి ఒక్కొక్క రోజు ఎంచుకోవాలి. అమ్మయ్య, ఈరోజు నా విశ్వాసం కాపాడుకున్నా చాలు అనుకొని ప్రభు దగ్గర ముగించుకోవాలి. అట్లయితేనే క్రైస్తత్వము.